హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ కంటెంట్ ఏంటంటే ఏపీడిఎస్సి పీజీటీ ఫిజికల్ సైన్స్ సంబంధించింది. దీని ముందు వీడియో మనం ఏం చెప్పామంటే ఫిజికల్ సైన్స్ దట్ ఈస్ పీజీటీ సిలబస్ ఏంటి, ప్లస్ పీజీటీకి సంబంధించిన కొన్ని టెక్స్ట్ బుక్స్ ఏమి, ఇదన్నీ మనము డిస్కస్ చేసాము. బట్ ఈరోజు ఈ ఫిజికల్ సైన్స్లో చాలా టాపిక్స్ ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఏమేమి టాపిక్స్ ఉందని. ఓకేనా? మెజర్మెంట్, మోషన్, ఫోర్స్, ఫ్రిక్షన్, ప్రెషర్, గ్రావిటేషన్, వర్క్ ఎనర్జీ, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, చాలా టాపిక్స్ ఉంది. బట్ ఎగ్జామ్స్ కూడా కన్ఫామ్ అయింది కాబట్టి జూన్ 6 నుంచి, అందుకోసం మనం ఏం చేయబోతున్నాం అంటే కొన్ని టాపిక్స్, కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మనము డీల్ చేయబోతున్నాం. ఓకేనా? అందుకోసం ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ మెజర్మెంట్. ఓకేనా? మెజర్మెంట్ ఎందుకంటే ఫిజిక్స్ స్టడీ చేయాలంటే కంపల్సరీ మనకి కొన్ని క్వాంటిటీస్ కావాలి. ఆ క్వాంటిటీస్ బేస్ ఎక్కడ ఉంటుందంటే ఈ మెజర్మెంట్ టాపిక్స్లో వస్తుంది. నేనేం తీసుకున్నాను అంటే దీని ముందు క్లాసులో చెప్పాను నేను ఐసిఎస్సి టెక్స్ట్ బుక్ అని. ఆ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఆ టెక్స్ట్ బుక్ 6th క్లాస్. ఓకేనా? నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఎక్కడ ఉందంటే ఐసిఎస్సి టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ మెజర్మెంట్ అనమాట. ఓకేనా? ఈరోజు మనం అది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట ఈరోజు, తర్వాత చూద్దాం. జనరల్గా మనకి ఫిజిక్స్లో మెజర్మెంట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లెంగ్త్ ఉంది కనుక్కోవాలనుకోండి, బోర్డు మనకి జస్ట్ ఇంత ఉంది మనము ఒక గెస్సింగ్ మనం చెప్పలేము. మనకి ఒక స్టాండర్డ్ ఒక యూనిట్స్ ఉంటుంది అనమాట, స్టాండర్డ్ యూనిట్స్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే జనరల్గా క్వాంటిటీస్ అంటాం. ఏమంటాం? క్వాంటిటీస్. క్వాంటిటీ అంటే ఇక్కడ మన ఫిజిక్స్లో ఒక అన్నోన్ క్వాంటిటీని కనుక్కోవాలంటే మనకి ఒక నోన్ క్వాంటిటీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లెంగ్త్ కనుక్కోవడానికి మనకి ఒక స్కేల్, ఒక టేప్ ఉండాలి. లెంగ్త్ కనుక్కోవడం అనేది ఇక్కడ అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీ. స్టాండర్డ్ మనకి యూనిట్ ఉండేది స్కేల్ కానీ తర్వాత టేప్ కానీ మనం యూజ్ చేస్తాం అన్నమాట. నేచర్లో ఓకేనా, నేచర్లో సైన్స్ పరంగా ఒక డిస్క్రిప్షన్ తెచ్చే విషయాన్ని మనము క్వాంటిటీస్ అంటారు. అదే కొన్ని మనము తేలేదమ్మా అనుకోండి, అదన్నీ క్వాంటిటీస్ కింద రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటిటీస్ మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఫిజికల్ క్వాంటిటీ, ఇంకొకటి నాన్ ఫిజికల్ క్వాంటిటీ. ఒకటి ఫిజికల్ క్వాంటిటీ, ఇంకొకటి నాన్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ, ఇంకొకటి నాన్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే మనం నాన్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం పెద్దగా స్టడీ చేయము, ఎందుకంటే ఏదైతే మెజర్ చేయలేమో we cannot measurable directly, that is called non physical quantity. Physical quantity అనుకో we can measurable, that is called physical quantity. ఇక్కడ నాన్ ఫిజికల్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ పెయిన్, ఓకేనా, లవ్, ఫీలింగ్స్. ఇదన్నీ మనం ఎగ్జాక్ట్గా ఇంతనా ఉంది మనం చెప్పడానికి పాసిబుల్ కాదనమాట. ఇదన్నీ నాన్ ఫిజికల్ క్వాంటిటీ. బట్ ఈ నాన్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం పెద్దగా మనం స్టడీ చేయం కాబట్టి అక్కడితో దాన్ని స్టాప్ చేద్దాం. ఫిజికల్ క్వాంటిటీ అనుకోండి, మెజర్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ ఎంత, లెంగ్త్ కనుక్కోవడము, మాస్, ఓకేనా, నెక్స్ట్ టైం, ఇదన్నీ మనం మెజర్ చేయడానికి పాసిబుల్ అనమాట. ఇలాంటి క్వాంటిటీ మనము ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫిజికల్ క్వాంటిటీ మళ్ళీ 2 టైప్స్ ఉంది. మళ్ళీ 2 టైప్స్. అదేంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ,
ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఇది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, డెరివేషన్ ఆర్ డెరైవ్డ్. derived physical quantity. ఓకేనా? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఇంకోటి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మనం ఏమంటామంటే బేస్ అంటాం. బేస్ క్వాంటిటీస్ కూడా అనొచ్చు. బేస్ అంటే అన్నిటికీ బేస్ అనమాట. బేస్ ఫిజికల్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ ఏమేమి చెప్పచ్చు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏమేమి ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాంపుల్ పెట్టేసి లెంగ్త్, మాస్, నెక్స్ట్ టైం, ఈ మూడు మనం ఏమంటామంటే బేస్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. బేస్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? మీరు ఏ ఫిజికల్ క్వాంటిటీ డెరివేషన్ చేయాలంటే ఈ త్రీ ఇంపార్టెంట్: లెంగ్త్, మాస్, టైం. లెంగ్త్ అనుకోండి, లెంగ్త్ ని మెజర్ చేయడానికి కావాల్సిన ఫిజికల్ క్వాంటిటీ లెంగ్త్. మాస్ ని మెజర్ చేయడానికి కావాల్సిన క్వాంటిటీ మాస్ అన్నమాట. టైం అనుకోవడం. ఇంకా రిమైనింగ్ ఉంది, అదే నెక్స్ట్ క్లాస్ చెప్తాం. బట్ మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాం కాబట్టి 6th క్లాస్ లో బుక్ లో ఉండేది మాత్రమే ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ అనుకోండి. ఈ డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే స్పీడ్ చెప్తాం. ఓకేనా? ఎందుకంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దట్ ఈస్ ఈక్వల్ టు లెంగ్త్ బై టైం. రాయొచ్చు కదా, లెంగ్త్ బై టైం కూడా రాయొచ్చు. చూడండి ఇక్కడ స్పీడ్ మనము ఫార్ములా మనం రాయాలంటే మనకి లెంగ్త్ కావాలి, టైం కావాలి. లెంగ్త్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ, టైం అనేది ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకేనా? ఆ విధంగా డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని యూజ్ చేసుకుని డెరివేషన్ చేసే ఫిజికల్ క్వాంటిటీ అనమాట. సింగిల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? But in case fundamental physical quantity does not depends on derived physical quantity. అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద ఆధారపడదన్నమాట. అదే డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ అనుకో డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? ఈరోజు అర్థమైంది అనుకుంటాను. క్వాంటిటీ అనేది 2 types: ఫిజికల్ క్వాంటిటీ, నాన్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అనేది మెజర్ చేయడానికి పాసిబుల్ ఉండేదంతా ఫిజికల్ క్వాంటిటీ కింద వస్తుంది. మెజర్ చేయడానికి పాసిబుల్ లేకుండా ఉండేదంతా నాన్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఇక్కడ నాన్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం పెద్దగా స్టడీ చేయము. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే మెజర్ చేయడానికి పాసిబుల్ ఉండేది ఫిజికల్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ లెంగ్త్, మాస్, టైం ఇచ్చాం. మళ్ళా ఈ ఫిజికల్ క్వాంటిటీ మళ్ళీ 2 కేటగిరీగా డివైడ్ చేస్తున్నాము. ఒకటేమో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఇంకోటేమో డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే అన్నిటికీ బేస్ అనమాట. ఫండమెంటల్ అర్థమైంది. ఫండమెంటల్ అంటే బేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్, సబ్ట్రాక్షన్ నేర్చుకోవాలనుకో ఫస్ట్ మనకి ఏం నేర్పిస్తారంటే 1 2 3 నేర్పిస్తారు. అంటే 1 2 3 కానీ టేబుల్స్ నేర్పిస్తారు కదా, అదని బేస్ అంటే బేసిక్స్ అంటాం. ఆ విధంగా ఇక్కడ ఫండమెంటల్ అంటాం. మీరు ఏ ఫిజికల్ క్వాంటిటీ మీరు డెరివేషన్ కానీ రాయాలన్నా కంపల్సరీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంది. ఓకేనా? నిజం చెప్పాలంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ టోటల్ 7 ఉంది. ఈ 7లో 3 ఇంపార్టెంట్ అంటే టోటల్ 7: లెంగ్త్, మాస్, టైమ్, ఇంకా రిమైనింగ్ 4 ఉంది. ఈ 7ని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అన్నాం. ఈ 3 చూసారా, లెంగ్త్, మాస్, టైం, ఇది బేస్ ఫిజికల్ క్వాంటిటీ. ఆ 7లో ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ చాలా రాయొచ్చు. ఇది ఈ 3 కాకుండా వచ్చేదంతా డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ కింద రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈరోజు ఈ ఫిజికల్ క్వాంటిటీ, డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం అనమాట.
ఓకేనా? ఇవన్నీ కూడా గుర్తుండాలి. ఎందుకంటే ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, నాన్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఫండమెంటల్ అంటే ఏంటి, డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే తెలియాలన్నమాట. ఎందుకంటే అసలు మంది ఫిజిక్స్ సబ్జెక్ట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. కొద్దిగా క్లారిటీ కోసము నేను ఈ విధంగా రాశాను. బట్ కొన్ని టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటారు, కొన్ని టెక్స్ట్ బుక్ లో కొన్ని డీటెయిల్గా ఇచ్చి ఉంటారు. బట్ నంబర్ ఆఫ్ బుక్స్ స్టడీ చేయడం వల్ల వచ్చే ఐడియాస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్